షాప్కి వచ్చినాం గాయస్ ఇప్పుడే. ఇప్పుడు టిఫిన్ చేయాలి, అది కూడా ఓన్లీ వెజ్. సో అందుకే ఇడ్లీ బోండా, మోస్ట్లీ వడ, అంతే. ఇడ్లీ బోండా వడనే తింటా. ఇంట్లో కూడా తీసుకోవాలి. టిఫిన్ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు. ఇలాంటి ఎగ్ దోశ వేస్తుంది. ఉడిపి ఉంది కదా ఇక్కడ. ఉడిపిలో టిఫిన్ తింటారా గాయస్ మీరు? తింటే మెసేజ్ కామెంట్ చేయండి. మంచిగా ఉంటుందని నాకు తెలుసు. మా డాడీ కూడా ఎప్పుడు ఇడికే వస్తాడు. గాయస్ ప్లేట్ పన్నీర్ దోశ, 3 వడ, 3 ప్లేట్ వడ తీసుకున్నా. మమ్మీ, డాడీ, పెద్ద మమ్మీకి వడ, నేనేమో పన్నీర్ దోశ తింటా. మా వరుణ్గాడేమో పండుకుండు. ఆగురి కాల్ వస్తుంది. టిఫిన్ తీసుకొచ్చేసిన గాయస్. ఇదిగోండి, నేను దోశ తెచ్చుకున్నా, డాడీకి ఇడ్లీ, వడ, మమ్మీ కూడా ఈ వడ, పెద్ద మమ్మీ కూడా వడ, అందరు వడ గాయస్. నేను ఒక్కనే పన్నీర్ దోశ తెచ్చుకున్నా. ఇప్పుడు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా. గ్రీన్ బాక్స్ దాని ఉడిపి కొత్త ప్యాకింగ్ వచ్చింది ఉడిపిలో. ఓపెన్ చేద్దాం మాగుడి. ఓపెన్ చేస్తే ఇట్లుంది గాయ్స్. పన్నీర్ దోశ, చట్నీ, ఇంకొక రెడ్ కలర్ చట్నీ. మనం రెడ్ చట్నీ అనే పిలుస్తాం వాటిని, వాటి పేరు తెలియదు కాబట్టి. వీటిని కథం చేసి చూపిస్తా గైస్. మళ్ళీ డే 2 ఆఫ్ షాపింగ్. నాకు కాదు, మా అన్నానికి. వెనక వస్తుండే కాదు. దీనికోసం మళ్ళీ షాపింగ్కి మళ్ళీ అడిగే వచ్చినాం. నిన్న వచ్చిన షాప్కే. ఈసారి ఏమో 3 రాలే, 5 వచ్చినాం. ఇదిగోండి, ఇప్పుడు నిద్రలోకి లేచిండు. ఎట్లా పెట్టింది చూడండి ముఖం. మళ్ళీ ఇప్పుడు 2-3 అవర్స్లో ఆఫీస్కి పోవాలి. కష్టజీవులం అయిపోయినాం గాయస్. ఇదిగోండి, ఇదే షాప్. నేను ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటాం. మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. మంచి మంచి బ్రాండెడ్ షర్ట్స్ ఇక్కడ తక్కువ రేట్లో అమ్ముతాడు. ఓకే, ప్రిటీ గుడ్, అన్నీ బాగుంటాయి, వేసుకోవచ్చు. లోపల కూడా ఉంటాయి, చూపిస్తా కూడా. ఏడున్నాం మనం. మామూలుగా కావాలంటే వచ్చినాం. నిన్న ఇక్కడ నుంచో నేను నా గ్రీన్ కలర్ షర్ట్ కొనుక్కున్నా. ఇంకా ఇక్కడ 3 టీషర్ట్స్ కొన్నా డైలీ వేర్ది. నిన్నటి బ్లాగ్లో లాస్ట్లో చూసుంటే తెలుస్తుంది. గ్రీన్ కలర్ షర్ట్, ఇంకా 3 టీషర్ట్స్, అంతే. మిగతా అన్నీ జూడియోలో తీసుకున్నాం. ఇక్కడ నచ్చకపోతే, సెట్ అవ్వకపోతే జూడియోకి పోతాం. సెకండరీ ఆప్షన్ మాకు జూడియో. కానీ బాగుంటాయి గైస్, వచ్చి చూడండి. ఏమండి, కాంటాక్ట్ స్టార్ కలెక్షన్ అనే ఉంటుంది. కరెక్ట్ దీని ఆపోజిట్లోనే. అటుపక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇటుపక్క ఈ షాప్ ఉంటుంది. పైన ఒకటి ఉంటుంది కిడ్స్ వేర్, లోపలేమో ఇది పెద్దది. చూస్తారు లోపల ఎవరు. బండి తీసుకుంటుండు, చూస్తున్నాం అంతే. జస్ట్ హంటింగ్. నచ్చితే వి బుక్, అంతే. సేమే, 2 సీట్ డిఫరెంట్ అంతే. ఇది కొంచెం హైట్ ఉంది సీట్. లదాకి వెళ్ళిపోతాడంట. గైస్ టైం అయిపోయింది. ఇప్పుడు నెక్ మీదకి వచ్చినాక ఉరుకుతాం చూడు, అలవాటు మాకు ఎప్పుడు. మమ్మీ చేసేది ఇట్లనే ఉంటాయి అన్నీ. మన మమ్మీ చేస్తుంది.
ఇక అన్న వాళ్ళు అందరూ అక్కడ నిల్చురు. ఇప్పుడు ఈ నుంచి ఇంటికి పోయి బ్యాగ్ తీసుకొని పోవాలి. వానికేమో ఆడ మధ్యలో కూర్చోబెట్టేసి వచ్చేసాం. పాపం వాడేమో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. వాడు చెప్పడానికి టెన్షన్, అన్ని టెన్షన్ ఆడు. అది అప్రూవల్ వస్తే బాగుంటుంది, వానికి బండి వస్తే మేము హ్యాపీ. పాపం ఎప్పటి నుంచో అనుకుంటాడు బండి కొనుక్కుందామని. ఇప్పుడు అనుకుంటున్నారు కొనుక్కోవాలని. సో అందుకే అప్రూవల్ అయితే మంచిగా ఉంటుంది. మొక్కుతాం వచ్చేస్తుంది మోస్ట్లీ. లోన్ అప్రూవల్ వస్తే చాలు, డౌన్ పేమెంట్ వస్తే చాలు. సరే బ్యాగ్ వేసుకొని ఇంకా అన్నాళ్ళ దగ్గర కలుస్తారు. చూడండి మా పెద్ద మమ్మీ అరుణాచలం పోతున్నా అని చెప్పి మధ్యలో ట్రైన్లో టైంపాస్ అవ్వాలని చెప్పి చుడువా చేసింది మా కోసం. మమ్మీ ఇప్పుడు హడావిడి చేస్తుంది చూడండి. ఇగో ఈమె మా ఇంటికి ముసలిది, పెద్ద ముసలిది ఈమె. ఎట్లా వస్తుంది చూడండి. చుడువా వేసుకొని పోతున్నా. ఎక్కువ మమ్మీ కొంచెం పోలీస్ ఆఫీసర్ గ్యాస్ స్టేషన్కి వచ్చినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి పోతున్నాం ఇప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 వెతికాం. ఈజీ అండ్ కాలేదు. ఇగో ఇక్కడ ఉంది చూడండి. వే టు ప్లాట్ఫామ్ నెంబర్ 3, 2, 4, 5. మేము బాయ్స్ 5 మెంబర్స్ అరుణాచలంకి వెళ్తున్నాం. గైస్ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆన్ టైం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 5 o'clock అంటే 5:01కి ఎగ్జాక్ట్ ఇంజన్ స్టార్ట్ అయ్యి మూవ్ కూడా అయింది. మూమెంట్ స్టార్ట్ పూరా ఎక్కి మొత్తం ఒకటే అండి. స్టార్ట్ అయినాం ఇప్పుడే. డబిల్పూరాలు ఉన్నాం. ఇంకా నాన్ స్టాప్ ట్రైన్. మధ్యలో కొంచెం సీట్ కంజెస్టెంట్ ఉంది మాకు, అది కూడా చూసుకుంటున్నాం, సెట్ చేస్తున్నాం. అన్న వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుకొని సెట్ చేసుకోవాలి. టాటే బోలో దోసాబాయి నగారం. అందరికీ నమస్కారం. గైస్ ఇప్పుడే గద్వాల్కి వచ్చినాం. ట్రైన్ దిగిన అప్పటి నుంచి 3.5 hours జర్నీ చేసినాం. ఇదిగోండి గద్వాల్ జంక్షన్. 2 minutes ట్రైన్ అవుతుందంటే బయట దిగినాం మేమిద్దరం. ఇంకా 3.5 hours అవుతుంది. ఇంకా ఎంతసేపు ఉంది? ఇంకా 14 hours జర్నీ ఉంది. అందరూ ఎక్కుతారు, ఎక్కువ మంది ఎక్కుతారు ఇక్కడ గద్వాల్లో. ఫస్ట్ టైం ఇంకోటి గద్వాల్కి నేను రావడం. వచ్చినప్పుడు సెలవులు ఎక్కుదాం. మళ్ళీ ట్రైన్ ఎక్కి స్టార్ట్ అయిందనుకో మనకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు చేసి చేసి ఎక్కుడు. అంతేగా అంతే సైలెంట్ ఎక్కి కూర్చోడు జమ్మున ఇక్కడ నిల్చోవాలి. ఎక్కుతురా అటుపక్క అందరు ఎక్కుతారు, ఇటుపక్క ఖాళీ చీకటి. ఫోన్ స్నాచెస్ కోసం భయం అవుతుంది గైస్. ఇట్లా పట్టుకోగానే ఎవడైనా పట్టుకొని వెళ్ళిపోయినా అనుకో గ్రౌండ్ बैगन में मिल गई. हेलो गाइस, अब वो ट्रेन छोड़ रहा है. हम लोग धोनी जंक्शन में पहुंच गए. अब रात का 10 हो रहा है अब, और हम लोग को परफेक्ट 12 आवर लगता है यहाँ से. अभी 12 आवर और 12 आवर बोलो लगता है. నేను ఎక్కుతా చూసి అన్నా ఇప్పుడు కాదన్న టైం పడుతుంది. పెద్ద జంక్షన్ ఇది. సిగ్గుపైన బయటనే చూసేద్దాం అనుకుంటున్నాం. పెద్ద జంక్షన్ ఇది ఆగుతుంది 10 నిమిషాలు. ఏమో అనౌన్స్మెంట్ వస్తుంది. మన వాళ్ళే అన్న ఐస్ క్రీమ్ తీసుకుంటారు. టెన్షన్లు ఉన్నారు.
చూసే చూడండి మళ్ళా चेन्नई కానీ ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి ఈ పక్క ట్రైన్ మిస్ అవుతుంది అట్లా సిచ్యువేషన్ क्रमांक 1 से चलने को तैयार है। हम आपकी सफल सुखद एवं मंगलमय यात्रा की कामना करते हैं। May I have your attention? Bye, जल्दी जल्दी। Number 1765 Kachigura Express from Kachigura నేను కూడా దిగినా మీకోసం via Guti. Ranigunta, Chennai Egmore ఇప్పటికి ఇది ఒక is 10 సార్లు now ఇచ్చింది guys for announcement. departure భయం from అవుతుంది మాకు. platform number 1. We wish you all a very happy, comfortable and safe journey. ట్రైన్ ఏమో ఇంకా కదలట్లే మాలే మాడే ఉన్నారు భయం అవుతుంది తీసుకురా అన్నా రానా నువ్వు అవలా తయ్యగా అన్న స్టార్ట్ అయింది అన్న రాండి స్టార్ట్ అయింది జల్దీ రా కరెక్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది గైస్ ఇంకా పడుకుంటున్నాము టైం వచ్చేసి 10:47 సారీ 10:37 అవుతుంది. సో ఇప్పుడు అనుకుంటున్నాం డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ లేస్తా ఎప్పుడు లేస్తున్నా అప్పుడే నెక్స్ట్ క్లిప్ వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ పండుకుంటా ఇంట్లో కూడా చెప్పేసిన పండుకుంటున్నా అని చెప్పి తినేసిన. అది తినేటప్పుడు అయితే పన్నీర్ చపాతీ తిన్నా. దాని తర్వాతకి ఐస్ క్రీమ్ తిన్నాను ధోని జంక్షన్లో. ఐస్ క్రీమ్ ఇంకా చీజ్ కేక్ లాగా ఒక చిన్నగా ఉంటే అరుంది అది తిన్నాము. ఇంకా నిద్ర వస్తుంది కొంచెం ఢిల్లీ అనుకుంటాం కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. రేపు పొద్దున ఇంకా డైరెక్ట్ కలుగుతాం గైస్. బాయ్. The next day. Good morning guys. We are at Chennai Egmore. చెన్నై తమిళనాడు లోపలికి వచ్చేసినాం మార్నింగ్ లేవగానే. టైం వచ్చేసి 7:15 అవుతుంది. లేవగానే ఇంకా ప్రెస్ చేస్తున్నాం. చెన్నై పార్క్ ఆగలేదు వెళ్ళిపోతూనే ఉంది. ఇంట్లో ఈ టైంకి అయితే ఫుల్ వండుకొని ఉంటుండే. ఇక్కడ గంటకు ఒకసారి నిద్రలేస్తున్నాం మనం. అట్లా అయిపోయింది. ట్రైన్ జర్నీ ఇంత సేఫ్ అంటే ఫస్ట్ టైం నాకైతే. ఇంత సేఫ్ లాస్ట్ టైం అంటే 9 hours తిరుపతి. ఇంకా దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ జర్నీ ఫర్ మీ అంటే ఇదే 16 hours 17 hours జర్నీ ఫర్ అరుణాచలం. అరుణాచలం కూడా కాదు, ఓన్లీ మన విల్లుపురం వరకే 17 hours. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 2 hours జర్నీ, టోటల్ 19 hours జర్నీ పడుతుంది. 10:30కి విల్లుపురంకి వెళ్తుంది ట్రైన్. ఈ ట్రైన్ ఆన్ టైం వెళ్తే ఇంకొక ట్రైన్ పట్టుకోవచ్చు మనం ఆన్ టైం. అంటే దిగంగానే ఇంకొక ట్రైన్ 15-20 minutes ఉంది. ఆ ట్రైన్ కూడా పట్టుకోవచ్చు. లేదంటే ఇంకా బస్కి ట్రావెల్ చేయాలి బియ్య. లెట్స్ సీ. చెన్నై ఇడ్లీ ఫర్ ది ఫస్ట్ టైం. స్పాంజ్ బాల్ గైస్, ఇది ఇడ్లీ కాదు. సారీ అంటే ఏ ట్రైన్లకి ఏం రాదు, బేల్పూరి రాలేదు, ఏం రాలేదు. పప్పు అన్నది ఏదో పప్పు. స్పాంజ్ బాల్ ఇడ్లీ.
ఫైనల్ స్టేషన్ నెక్స్ట్ మండే. ఎగ్జాక్ట్ ఇంకా 1 hour ఉంది. 1 hourలో వెల్లుపురం వెళ్ళిపోతాం. ఇప్పుడే మెల్మారు వరకు స్టేషన్ దాటేసినాం. ఎగ్జాక్ట్ 1 hourలో వెల్లుపురంలోకి ఎంటర్ అవుతాం. సో ఎక్సైటెడ్. తర్వాత అక్కడికి నుంచి ఒక ట్రైన్ ఉంది మనకి డైరెక్ట్ తిరుమల వాళ్ళకి. సౌండ్ వస్తుంది ఆయన, అది క్యాచ్ చేస్తే అయితే టెన్షన్ లేకుండా ట్రైన్లోనే మళ్ళీ వెళ్ళిపోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళి బస్సు పట్టుకోవాలి ఇందాక చెప్పిన కదా. సో అట్లనే లెట్స్ సీ హౌ ఇట్ గోస్. గైస్ అందరు రెడీ అయిపోయారు. ఇంకొక 20 minutesలో స్టేషన్ వస్తుంది. అందరం ప్యాక్ చేసుకొని ఇవ్వండి, బ్యాగులు ప్యాక్ చేసుకున్నాం. ఇందులో పెట్టేసి బ్యాగులు ప్యాక్, అన్నీ ప్యాక్. గైస్ ఫైనల్లీ వీఆర్ ఇన్ విల్లుపురం. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 10:05. 10:30 అన్నది కానీ 10:05కే దింపేసింది, ఆన్ టైం దింపేసింది. సో ఇక్కడ నుంచి తిరుమల వాళ్ళకి టికెట్ తీసుకోవాలి. పోతున్నాం, ఆయాసం అవుతుంది, మెట్లెక్కి దిగాలి కదా. మళ్ళీ ఇక్కడ టికెట్ 1లో తీసుకొని మళ్ళీ 5కి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో టార్చర్. టికెట్ తీసుకోవాలి ఎమర్జెన్సీ. ఎగ్జాక్ట్ ½ an hour వస్తుంది అనుకుంటా. అందుకే జల్దీ టికెట్ తీసుకోవడానికి పోతున్నాం. మాల్ ముంగడు ఉన్నారు ఇక్కడ. టికెట్ తీసుకుంటున్నాం కదా. మినిమం 4 tickets అంటే కదా. ఫస్ట్ ఒకటి తీసుకున్నాం, ఇంకా 2 తీసుకుంటున్నాం. చూడండి మా సీట్లు చూడండి. ఇక్కడికి వచ్చినాము, జనరల్లో కూర్చున్నాం. యాక్టింగ్ చేస్తుండు, చెమటలు వస్తున్నాయి అని చెప్పి. స్ట్రగుల్ ఈజ్ రియల్ గైస్. జనరల్లో కూర్చున్నాం. ఇదిగోండి మేము 4 కింద కూర్చున్నాం. ఆడున్నాడు, సంతర్ నీడున్నాడు. బయట డోర్కి కూర్చొని ఉన్నాం. ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ నాకైతే. ఈయనకైతే ఒక 100 సార్లు 200 సార్లు కూర్చున్నాంట ఇక్కడ డోర్ ముందు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. ఎక్స్పీరియన్స్ ఉంది గైస్. ట్రావెల్ ఈజ్ రియల్. एकदम छोटा हुआ है कहाँ सो रहा है एक्स्ट्रा एक्स्ट्रा हुआ है ₹3 आता है ఫైనలీ నేను అరుణాచలం. ఆగరా, నన్ను మాట్లాడినరా, ఎవరు మాట్లాడినారు గైస్. అందరం మర్చిపోయినాం. 20 hours జర్నీ తర్వాత ఒక చిన్న స్కామ్లో కూడా పడ్డాం. ఆ చిన్న స్కామ్ పడ్డా 3 అయిపోయింది మాది. తినేసి స్నానం చేసి దర్శనం వెళ్తాం. దర్శనం వెళ్దామా? దర్శనం వచ్చినాక నడుద్దాం. రేపు మొత్తం కాలు తిరగడానికి ఉంటుంది మంచిగా. రేపు తిరుగుదామా? ఇప్పుడు తిరిగి ఏం చేస్తాం? రేపు మంచిగా పొద్దున్న. సో అట్లా 3 పైనము రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇంకా బయటికి కూడా అడుగు పెట్టలేదు. ఒక అంకుల్ టికెట్లు చూపించండి అన్నాడు. క్యాజువల్గా అందరూ ఇట్లా ఇన్స్పెక్షన్ చేస్తారు కదా అన్నట్టు మేము టికెట్స్ ఇచ్చినాం. ఆయన కొంచెం తాగేసి ఉన్నాడు గాయస్, మొక్క మీద చెప్తున్నా, తాగేసి ఉన్నాడు. కొంచెం ముసలాయన, ఒక 50 ఏజ్ ఉంటుంది, 50-55 ఏజ్ ఉంటుంది. సో అది ఏం చేసిండు, ఆయన టికెట్లు తీసుకుని ఎట్లా వచ్చిర్రు అని అడిగిండు. మేము జనరల్ వచ్చినాము. మేము ఫస్ట్ బుక్ చేసుకున్నాము రిజర్వేషన్ సీట్లలో కాబట్టి రిజర్వేషన్ వచ్చినాం. విల్లిపురం నుంచి తిరువన్నమలైకి జనరల్ వచ్చినాం. సో ఇక్కడ స్టేషన్లలో ఉంటుంది కదా మిషన్, టికెట్ కొనుక్కునే మిషన్. సో అందులోకించి మేము తిరువన్నమలైకి టికెట్ కొనుక్కున్నాం. మేము ఆన్లైన్లో చూసినాం, ఇప్పుడు ట్రైన్ వస్తుందని చూసి మేము ఏం చేసినాం, ఆ ట్రైన్ ఎక్కేసినాం. జనరల్లో కూర్చొని వచ్చినాం 1 hour. బయటికి రాగానే అంకుల్ ఆడు వచ్చేసి ఇట్లా టికెట్లు చూపి అన్నాడు. టికెట్లు చూపించినాం. మీరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కారు, మీరు లోకల్ ట్రైన్ ఎక్కాలి, లోకల్ ట్రైన్ ఎక్కకుండా మీరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కారు. సో అందుకే మనిషికి ఇప్పుడు 750 రూపాయలు ఫైన్ అంట. ఫ్యూజులు ఎగిరిపోయినాయి అప్పటికప్పుడు. అందరం ముఖాలు ఆఫ్ అయిపోయినాయి.
ఫుల్ అప్సెట్ అయిపోయినాం. 750 రూపాయలు అంటే 600 అంటే ఇంత ఖర్చు అవుతుంది. రాగానే కట్టపక్కమని పడ్డది పెద్ద రాయి. ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయినా నేను. జస్ట్ 2 కిలోమీటర్స్కి 300 రూపీస్ అంట ఆటో. మళ్ళీ ఆడ ఇంకో దగ్గర పడ్డది. అంకుల్ ఆడ ఏం చేసిండు, కొంచెం సరే మీకోసం హెల్ప్ చేస్తా అని చెప్పి ఏం చేసిండు అంకుల్ ఆడ రైల్వే స్టేషన్ కాడ, సరే 3 మంచికి తీసేసి 3 మంచికి పైసలు ఇవ్వడు అన్నాడు. ఏం చేసి తాగేసి ఉన్నాడు. నేను మంచోన్నబ్బా, మీకు హెల్ప్ చేస్తా మంచోళ్ళకి అది ఇది అని చెప్పి ఆ భాషలో మాట్లాడి చేస్తుండు. సరే అని చెప్పి 3 మనుషుల పైసలు ఇచ్చి 3 మనుషుల పైసలు ఇవ్వకుండా వచ్చినాం. బయటకి నుంచి ఆటో వేసుకొని వచ్చినాం. రూమ్ వెతికినాం. డబుల్ బెడ్రూమ్ అంట, 2000 రూపీస్ ఫర్ 6 మెంబర్స్. ఈ బెడ్ మీద 3 మెంబర్స్, ఆ రూమ్లో కూడా 3 మెంబర్స్ పడుకోవచ్చు. అట్లా ఇప్పుడు లంచ్ చేయడానికి పోతున్నాం. సో లంచ్ నుంచి పార్ట్ 2 వస్తుంది. ఇంకా డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణలు చేసుకోవాలనుకుంటాం. సో అట్లా అని. సో గైస్, మీకు ఈ డే 1 బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ యువర్ రికీ సైనింగ్ ఆఫ్. దర్శనం బ్లాగ్ రేపు చూడండి.